టైం అవుతోంది. గుడికెళ్ళిన అన్నయ్య వదిన ఇంకా రాలేదేంటి? అన్నయ్య ఫోన్ ఏమో నాట్ రీచబుల్ వస్తోంది. Welcome to our Kalinga Fort, ma'am. Welcome. Thank you. Welcome. Thank you. Welcome, ma'am. Thank you. Welcome to Kalinga. Feel it like your own residency. Kalinga will provide you comfort stay. Round the clock service is provided for you. Entertainment, pleasant atmosphere. Here everything is for you. Oh, Please come. Come. Swarna, nice. Very, very nice reception. Keep it up. Thank you. వైదేహి గారి వాళ్ళు వచ్చేస్తున్నారు. వదిన వాళ్ళు ఇంకా రాలేదు. మొదట్లోనే ఇలా జరుగుతోందేంటి? గుడికి వెళ్ళిన సీతా రఘురాములు ఇక తిరిగి రారు. మా ఆతిథ్యం స్వీకరిద్దురు గాని రండి. రండి. స్వర్ణ, నువ్వేం దిగులు పడకు. ఈ కళింగ కోట నీదే. పద. రండి సార్, రండి కూర్చోండి. Thank you. నేను ఇప్పుడే వస్తాను. అలాగే. అలాగే. అతిథి దేవో భవ. మా సాంప్రదాయ పరిచయం మా ధర్మం. మీ సంతృప్తే మాకు ఆనందం. విశ్వ మానవాళి అంతా వసుదైక కుటుంబం. అందరం ఆత్మీయులం. కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా గడపండి.
అతిథి మర్యాదలకు లోటు రానివ్వం. భారతీయ సాంప్రదాయ జీవితం మీకు పరిచయం చేసే అవకాశం రావడం మా అదృష్టం. ఈ విశాఖపట్నంలో పరిసరాలన్నీ మీరు చూడదగ్గ ప్రదేశాలు. ప్రశాంత వాతావరణం, ఈ ప్రకృతి అందాలు, జలపాతాలు, దేవాలయాలు ఎన్నెన్నో మీ విశ్రాంతికి భంగం కలగనివ్వం. మీ అభిరుచికి తగ్గ అన్ని ఏర్పాట్లు మేము అందించగలం. Very impressive, Sita Mahalakshmi. Good. All the best. Be ready for the second round. థ్యాంక్ యూ మేడం. పొంగిపోతున్నావా? హ, పో పో. బాగా పోయి బోర్లా పడతావు. మెచ్చుకోలు విని కూడా ఈ పిచ్చి కూతలేంటి? నన్ను మెచ్చుకుంది. వాదనలు ఎవరికి వారు గెలిచేలా తలపిస్తాయి, కానీ తీర్పులే తలకిందులు చేస్తాయి. అయినా ముందు తెలుస్తాయిలే. నెక్స్ట్ ఏం చేస్తానో చూద్దు గాని. చూస్తాలే. గుడ్ స్వర్ణ. థ్యాంక్ యూ. నీకు ఫారిన్ టెస్ట్లు బాగా తెలిసినట్టున్నాయి. నాకు ఆ కల్చర్ ఉన్న వాళ్ళ అలవాట్లు పద్ధతులు అంటే చాలా ఇష్టం అండి. మరి స్వదేశీయులు వస్తే వాళ్ళకి ఈ పద్ధతులు నచ్చుతాయా? ఎందుకు నచ్చవు? ఎగిరి గంతేస్తారు. అక్కడికి వెళ్ళామన్న ఫీలింగ్ ఇక్కడే కలగజేస్తాం కదా. మంచి ఆలోచనే. నీ ఐడియాలు చాలా బాగున్నాయి. నీ రీజనింగ్ నాకు నచ్చింది. బీ రెడీ ఫర్ నెక్స్ట్ రౌండ్. ఏ పీఠమెక్కినా ఎవరెదురైనా
నువ్వు వెంటనే వెళ్ళి ఫాలో అప్ చేయి. ఓకే మేడం, ఓకే. వెళ్ళు. గౌతమ బుద్ధుని బోధలు మరవద్దు, గాంధీ చూపిన మార్గం విడవద్దు. గౌతమ బుద్ధుని బోధలు మరవద్దు, గాంధీ చూపిన మార్గం విడవద్దు. దేశాల చీకట్లు తొలగించు, స్నేహ దీపాలు ఇంటింట వెలిగించు. ఐకమత్యమే జాతికి శ్రీరామ రక్ష, అందుకే నిరంతరం సాగాలి దీక్ష. అందుకే నిరంతరం సాగాలి దీక్ష. ఎన్ని దేశాలున్నా మాకెన్ని దోషాలున్నా, దేశమంటే ప్రాణమిస్తాం అంతా ఈ వేళ. అమ్మమ్మ గారు ఫోన్ చేస్తున్నారు. అమ్మమ్మ గారు, సీత, అక్కడేం జరుగుతుంది? నీ పొజిషన్ ఎలా ఉంది? అప్రిసియేషన్స్ వచ్చాయి అమ్మమ్మ గారు. వెరీ గుడ్, నువ్వే గెలుస్తావు సీత. ఆ అమ్మవారి ఆశీర్వచనం ఊరికే పోదు. తర్వాత పోటీ ఏమిటి? వంటలు అమ్మమ్మ గారు. ఇంకే మరి, నీ చేతి రుచి ఎవరికి వస్తుంది? కాఫీ కూడా నీలా ఎవరూ పెట్టలేరు. మన వంటలు మనకి నచ్చటం వేరు, అందరికి నచ్చటం వేరు. నువ్వు అనుమానపడాల్సిన అవసరం అస్సలే లేదు సీత. ఎవరైనా నీ ముందు బలాదూర్. మీ నోటి వాక్కు ఫలించాలి. నీ మంచితనమే నిన్ను గెలిపిస్తుంది సీత. అమ్మమ్మ గారు, ఏమిటి? వంటలు కదా, అమ్మని తయారై ఉండమనండి. సాకేత్ వచ్చి తీసుకొస్తాడు. నాకు కాస్త సాయంగా ఉంటుంది. అదొక్కతే ఏమిటే, అవసరమైతే నేను వస్తాను. వద్దమ్మమ్మ గారు, అమ్మని కొన్ని వంట పాత్రలు తీసుకురమ్మనండి చాలు. సరే సరే, మీ అమ్మతో పాటు నలభీముల్ని కూడా పంపిస్తాను. నలభీములా? ఆ మీ తాతయ్య గారిని, మీ నాన్నని పంపిస్తాను. ఏదో పనికి కాస్త ఉపయోగపడతారు. మీ తాతగారికి పాకశాస్త్రంలో కాస్త ప్రావీణ్యం కూడా ఉందిగా. రుచి పెరిగే సలహాలు ఏమైనా ఇస్తారు. ఎందుకు అమ్మమ్మ గారు, వాళ్ళకి శ్రమ కలిగించడం తప్ప. నీ గెలుపు కోసం చేసే పని శ్రమేలా అవుతుంది సీత? ధర్మం పాటించడం అవుతుంది. సాకేత్ని పంపించు. అలాగే అమ్మమ్మ గారు. ఆ సాకేత్, నువ్వు ఇంటికి వెళ్ళి అమ్మని తీసుకురావా? అత్తయ్య గారు ఎందుకు వదినా? సాయంగా ఉంటుంది. సీత, మేము ఉన్నాం కదా. కొన్ని పనులు ఆడవాళ్ల వల్లే అవుతాయి. ఏ మేం చేయలేమా? కష్టం. ఏంటో అంత కష్టమైన పని. బియ్యం చెరగడం, గాలించడం, వండి వార్చడం. కరెక్ట్. రేయ్, సరేరా, నువ్వు వెళ్ళి అత్తయ్య గారిని తీసుకునిరా. అమ్మమ్మ గారు తాతయ్య గారిని నాన్నని కూడా పంపిస్తానన్నారు. సూపర్. తాతయ్య వంటలు ఇరగదీస్తారు. నేను ఇలా వెళ్ళి అలా తీసుకొస్తాను. అలాగే. ఓకే. సీత, నేను వెళ్ళి సరుకులు సర్దుతాను. అలాగే రఘు. ఏంటి అలా చూస్తున్నావు? విన్నావుగా ఎలా మెచ్చుకున్నారో? నన్నేం కాదనలేదు, బాగోలేదు అనలేదుగా. అప్పుడే గెలిచినట్టు ఫీల్ అవ్వకండి. వంటలో తేలుతుంది ఎవరి కెపాసిటీ ఏంటో. 5 స్టార్ చెఫ్లు వచ్చారు అక్కడ. ఏ స్టార్ చెఫ్లు వచ్చినా మన స్టార్ బాగుండాలి. చేతి వాటం అంటారు. నా చేతి వంట రుచి నువ్వు మెచ్చుకున్న దానివే. ఆవకాయ అన్నం ముద్దకే కన్నీళ్లు పెట్టుకుని నా బుగ్గలు ముద్దాడి అమృతం అక్క అన్నదానివి మర్చిపోయావా? సరే, అదే కలిపెట్టు. మెచ్చుకొని
వైదేహి మేకతోలు కప్పుతుందేమో చూద్దాం. మెచ్చుకోలుకు మేము ఏ పని చెయ్యం, పట్టుదలతో శ్రద్ధతో చేస్తాం. ప్రతిసారి మీ సాధింపులేంటి? ఓర్వలేక ఓడిపోతామన్న భయమా? ఎవరు ఓడతారో ఎవరు గెలుస్తారో చూద్దాంలే. చూద్దాం. చూద్దాం. మేడం వాళ్ళు వచ్చేస్తున్నారు. ఏదో ఒకటి చేయండి. వాసంతి లేరా? నువ్వు వెళ్ళి ఆ కొబ్బరికాయ మార్చిరా. అలాగే ఆంటీ. వెళ్ళు. వాసంతి, నువ్వు కరెక్ట్ గానే ఫిక్స్ చేసావు కదా? ఫిక్స్ చేశానే. కర్పూరం వెలిగించగానే కొబ్బరికాయ ఎలా పేలాలో అలా పేలిపోతుంది. వెరీ గుడ్. త్వరగా వెళ్ళి మార్చేసిరా. వెళ్ళు 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 వెళ్ళు. జాగ్రత్త. త్వరగా. త్వరగా వెళ్ళు. నువ్వు వెళ్ళు. శోధించాలి ఏదేమైనా గాని, మోసమైన మోసేయాలి, ఎంతదైనా కానీ, అడ్డి వస్తే తీసేయాలి ఎవరైనా కానీ. సాధించాలి ఏదో. త్వరగా రా. వెళ్దాం. పదండి పదండి. రామచంద్రయ్య, వస్తున్నానండి. ఈ పోటీలో మనమే గెలవాలి. అంతే మరి. అమ్మా సీత, ఈ పోటీల్లో మనమే ఎలాంటి విఘ్నాలు లేకుండా గెలవాలని ముందుగా విఘ్నేశ్వరుడికి పూజ చేసుకుని కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే. అగజానన పద్మార్గం గజానన మహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే.